ఖమ్మం జిల్లా తల్లాడ మండలం తల్లాడ ఈ యొక్క ప్రాంతంలో ఇక్కడ రిటైర్డ్ ఉపాధ్యాయులు మరి అనేక రకాల ఉద్యోగులు మాకు ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాకు అన్యాయం చేస్తుంది. మాకు రావాల్సిన పెన్షన్ మాకు రావాల్సిన వృత్తి అందించడం లేదు. మరి మేము చూస్తే కాడు రమ్మంటుంది, ఊరు పొమ్మంటుంది. ఈ స్టేజ్లో మా పిల్లలు కానీ మాకు కూడా చూసే పరిస్థితి లేదు. మాకు రావాల్సినవి మేము చేసిన కూలి, మేము చేసిన కష్టం, మేము చేసినవే మేము అడుగుతున్నాం. కానీ ఈ రోజు వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించట్లేదంటూ ఈరోజు తల్లాడ మండలం తహసీల్దార్ వారికి వారు మెమోరాండం అందించడం జరిగింది. ఈరోజు 25వ తారీఖు 3వ నెల 2026న వీరి యొక్క మెమోరాండం అందించి నిరసన తెలియజేయడం జరుగుతుంది. అసలు వీళ్ళకి ఏం కావాలి, వీళ్ళకి ఏమి ఆశిస్తున్నారు, ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు వారు మాట్లాడండి. సార్ నమస్కారం. సార్ మీ పేరు, మీకు ఏం కావాలి, మీరు ఏం ఆశిస్తున్నారు చెప్పండి. నేను ఇక్కడ ఖమ్మం జిల్లా తల్లాడ మండలం విశ్రాంతి ఉద్యోగుల తల్లాడ మండల శాఖ ప్రధాన కార్యదర్శి. మేము ప్రభుత్వం నుంచి ఆశించేది ఏంటంటే మాకు పెండింగ్ డిఏలు చాలా ఉన్నాయి. మూడు డిఏలు ఇంకా పెండింగ్ ఉన్నాయి. ఒకటి 6 months తర్వాత ఇస్తానని ఒక డిఏ ఇచ్చారు. అది కూడా కొన్ని ఏరియాస్ ఒకేసారి ఇవ్వకుండా పెండింగ్ పెట్టి అనేక వాయిదాలు పెట్టుకుని ఇస్తున్నారు. పిఆర్సీ అనేది ఇంకా ఇప్పటికే 2 years పైన వాయిదా వేశారు. దానివల్ల ఈ ఉద్యోగులందరూ కూడా విశ్రాంతి ఉద్యోగులకు ఏ రకమైన ఆధారం ఉండదో ఇవి చేసుకునే వయసు కాదు ఇది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వారి యొక్క ఇబ్బందులను గమనించి ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని మేమంతా ఈ విశ్రాంతి ఉద్యోగుల తరఫున ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ మరో రిటైర్డ్ ఉద్యోగి ఉన్నారు. సార్ చెప్పండి, మీకేం కావాలి, మీరు ఈరోజు ఏం మెమోరాండం ఎంఆర్ఓకి ఏమని ఇచ్చారు? నా పేరు కొంచెం రామకృష్ణారావు అండి, తల్లాడ మండలం ఖమ్మం జిల్లా. నేను తల్లాడ మండల శాఖ అధ్యక్షుడిని. ఏమిటంటే ముఖ్యంగా మాకు రావాల్సిన బకాయిలు కానివ్వండి, పిఆర్సీగా ఉండి, డిఏగా ఉండి సకాలంలో అందిస్తే మా జీవితాలు బాగుంటాయి. అనేక రోగాలతోటి నొప్పులతో ఇబ్బంది పడుతూ ఉన్నాం. హెల్త్ కార్డు చూస్తే ఏ హాస్పిటల్ కూడా హెల్త్ కార్డు కూడా పనిచేయట్లేదు. ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించి మా ఇబ్బందులను అర్థం చేసుకొని మాకు న్యాయం చేస్తారని మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టి ఎంఆర్ఓ గారి ద్వారా కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని మోడీ గారు తీసుకున్న చట్టానికి వ్యతిరేకంగా ఈరోజు మేమందరం బ్లాక్ లిస్ట్ జరుగుతున్నామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక మహిళా సోదరిమణులు ఉన్నారు. అమ్మ, మీకు ఈరోజు ఏం దరఖాస్తు ఇచ్చారు, మీరు ఏం కోరుకుంటున్నారు? నమస్కారం అండి. మా తల్లాడ మండలం నుంచి రిటైర్మెంట్ అయిన భర్త చనిపోయిన వాళ్ళు, మామూలుగా తల్లి చనిపోయినాక వాళ్ళు పెన్షన్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. దీనికి మేము ప్రతి ఒక్కటి మాకు ప్రభుత్వం నుంచి వచ్చేది ప్రతి ఒక్కటి మాకు రావాలని దాన్ని మీరు ముఖ్యమంత్రి గారు కానీ ఎవరైనా సరే మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. అందుకే మేము తహసీల్దార్ గారికి కలిసి విన్నవించుకున్నాము. ఓకే. అదేవిధంగా ఇక్కడ ఒక దివ్యాంగురాలు ఉన్నారు. మరి మా పరిస్థితి అమ్మబోతే అడవి కొరబోతే కొరవి అన్నట్టుగా ఉంది. కాబట్టి ఈ దివ్యాంగురాలతో కూడా 2 మాటలు మాట్లాడు. అమ్మ, మీ పేరు ప్రతిఫలమా? చెప్పండి, మీకేంటి ఏం పని మీద వచ్చిన? అండి, నాకు ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది. నాకు మరి పెన్షన్ కావాలి, ఇంకా రావాలని కోరుకుంటున్నాను. నేను ఒక అనాథని, తల్లిదండ్రులు కానీ మీరు నా మీద దయదలిసి మాకు రావాల్సిన పెన్షన్ అది పిఆర్సీ కానీ డిఏ కానీ సహాయం పొందాలని మేము ఆశిస్తున్నాం అండి. మాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, వారికి కూడా సహాయం చేయాలని ప్రభుత్వం కోరుతున్నానండి. ఓకే, విన్నారు కదా. ఇప్పుడు ప్రజెంట్గా అమ్మబోతే అడవి కొనబోతే కొరవి. ఇప్పుడున్న ప్రస్తుత పాలనలో ఏది కొనాలన్నా రేట్లు. ఈ రేట్లకు సంబంధించి ఇటువంటి ఈ యొక్క ప్రభుత్వానికి సేవలు అందించిన ఈ యొక్క సేవకులు వీరికే వృత్తి సరిగా అందించకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ కుటుంబాన్ని కానీ ఎలా లాక్కొస్తారు? అదేవిధంగా వీరి కుటుంబ సభ్యులు పిల్లలు ఉన్నా కానీ ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి రావాల్సిందే వీళ్ళకి ఇవ్వకపోతే వీళ్ళు ఎలా బ్రతుకుతారంటూ ఈరోజు నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని వాళ్ళ నిరసన తెలియజేస్తూ తల్లాడ మండలం తహసీల్దార్ వారికి మెమోరాండం అందించడం జరుగుతుంది. తక్షణమే ప్రభుత్వం గుర్తించి మా యొక్క బాధలు, మా యొక్క సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటూ ఈరోజు ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ముందుకి వాళ్ళు వచ్చారు. కెమెరామ్యాన్ రోహిత్తో ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్, ఖమ్మం జిల్లా తల్లాడ మండలం తల్లాడ తహసీల్దార్ వారి కార్యాలయం నుంచి ఈ అప్డేట్.